వెంకట్రావు, మాది వజినేపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇది చెరువు కాదు, పులిచింతల ప్రాజెక్టు డ్యాము వల్ల పులిచింతల ప్రాజెక్టు డ్యాములో వజినేపల్లి గ్రామానికి మరియు చుట్టుపక్కల పొలాలకు వచ్చిన నీళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. పత్తి దాదాపు నేను 4 ఎకరాల దాకా సాగు చేస్తూ ఉన్నా. 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు మిర్చి సాగు చేస్తూ ఉన్నా. పులిచింతల ప్రాజెక్టు వల్ల ఇప్పటికి దాదాపు 2 లక్షల దాకా నష్టం జరిగింది. నాకు పట్టించుకున్న అధికారం లేడు. దాదాపు ఇది 3వ సారి పులిచింతల వాటర్ రావటం. చూడండి, మీరే చూడండి, పత్తి పగిలి నోటికాడికి వచ్చిన చూడండి, పత్తి నోటికాడికి వచ్చిన పంట, చేతికాడికి వచ్చిన పంట నోటికాడికి రాకుండా పోతుంది. దాదాపు 2 లక్షల నష్టపరిహారం వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే వర్షం వచ్చిన తర్వాత ప్రాజెక్టులో వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నష్టపరిహారం అని రాసుకుంటున్నారు తప్పితే ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చింది లేదు, చేసింది లేదు. మండలానికి మాకు దగ్గర 12 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఇంతవరకు ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ ఎవరూ రాలా, వచ్చి పొలాలను నష్టపరిహారం ప్రశ్నించలా. దాదాపు 400 ఎకరాల దాకా పత్తి పంట కానీ మిర్చి పంట కానీ వజినేపల్లి గ్రామంలో మాత్రమే 400 ఎకరాల దాకా నీట మునిగింది. వజినేపల్లి ప్లస్ పక్కన బుగ్గమాదార గ్రామం ఉంది. బుగ్గమాదారంలో కూడా 300 ఎకరాల దాకా పత్తి పంటకు నష్టం జరిగింది. పత్తి పంట, మిర్చి, వరి మీరు చూస్తూ ఉన్నారు. అదంతా పత్తి చుట్టుపక్కల అది చూస్తాను, అది మాగాడి కాదు, చెరువు కాదండి, అది వరి తోట, వరి మాగాడి కూడా మునిగిపోయింది పూర్తిగా. కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు, ఇంతవరకు వచ్చి చూసింది లేదు. దాదాపుగా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 8 లక్షల క్యూసెక్ల వాటర్ కిందికి వెళ్తూ ఉన్నాయి. కానీ మా గ్రామాన్ని వాటర్ చుట్టుముట్టేసినాయి. రైతుని పట్టించుకోండి కొద్దిగా. మమ్మల్ని రైతులు అంటారండి, మీరు ధాన్యానికి రేట్లు అవి పెంచాల్సిన అవసరం లేదు. ముందు రైతుకి అవసరమైన వాటర్ ప్రతి ఒక్కటి చూడండి, రైతుని పట్టించుకొని రైతు ఉండడానికి గుర్తించండి. ఏదో రైతు అన్నదాత ప్రతి ఒక్కరిలో పోస్టులు పెడతారు, షేర్లు చేస్తారు. అన్నం పెట్టేవాడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మాటలు చెప్పడానికి, పోస్టులు పెట్టడానికి మాత్రమే ఈ పనికొస్తున్నాయి. ఈరోజు రైతును పట్టించుకున్న నాదుడే లేడు. ప్రతి ఒక్కరు కూడా రైతు సమస్యలపై పోరాడండి.